హలో, ఎక్కడికి వెళ్ళావు? హే లైన్లో ఉన్నాను, చెప్పు. నీ పంపిన పెయింటింగ్ ఎలా ఉంది? వచ్చినాయి నువ్వు అదే. బాగుందా? పెయింటింగ్ బాగానే ఉంది, కానీ ఎవరు పంపించారో తెలియక బుర్ర పాడైపోయింది కదా. కానీ నాకు అప్పుడే ఒక డౌట్ వచ్చింది, నువ్వు పంపించావని. అలాగా? కానీ ప్రభా, నువ్వు చేసేవని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఆ రణ్య దగ్గర ఇరుక్కుంటే నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. చిక్కితే ఏంటంట? ఏంటి చిక్కితే ఏంటా? ఇలా చూడు, ఆ రోజు జరిగింది మన ఇద్దరం మర్చిపోయాం. దాని గురించి ఇకపై మాట్లాడకు. ఎస్, ఫర్ ష్యూర్. నేను ఆ రోజు చేసింది తప్పే, అదేవిధంగా నువ్వు చేసింది తప్పు. ఆ రోజు అక్కడ జరిగింది మర్చిపోవడమే మన ఇద్దరికీ మంచిది. అరణ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. గుడ్ నైట్. ఓకే, బాయ్. గుడ్ నైట్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. దట్ విల్ బి డన్ సార్. ఇట్ విల్ బి ఆల్ ఫైన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. అరణ్య, నేను చెప్పేది అరణ్య ప్లీజ్. నాకంతా తెలిసిపోయింది, నువ్వు ఏది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అరణ్య, నేను నువ్వు చెప్పేది ప్రభా దగ్గర మాట్లాడలేదని చెప్పబోతున్నావా? అరణ్య, నేను మాట్లాడింది నిజమే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. ఎలా వసంత్? తను నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు తనతో కొంచెం కూడా సిగ్గలేదు కదా? ఇలా చూడాలరణ్య, నాకు అర్థమైంది, కానీ నేనేం మాట్లాడానో నువ్వు వింటే అది నీకు తప్పుగా అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఏం చేస్తున్నాడు? కొట్టను. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేద్దామని చూస్తున్నావు కదా. ఎన్ని రోజులు మీరు ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదని చేసేసారు కదా. ఇది తెలియకుండా ప్రతి చోటికి దాన్ని తీసుకొస్తున్నాను. అరణ్య, నేను చెప్పేది పూర్తిగా విను. అరణ్య, 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 అరణ్య. ఆ డార్క్ ఏరియాని క్రాస్ చేసిన ప్రతిసారి ఒక జైన్ వీల్ లాగా ప్రతి ఒక్కటి వేరే వేరే టైంలలోకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తారు. ఆ డార్క్ ఏరియాని క్రాస్ చేసిన ప్రతిసారి
వసంత్, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఓకే, చలో కమ్. అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు అక్కడి నుంచి మళ్ళీ చూస్తున్నారు? నేను చూసా. చూడా, అదే నేను అరణ్యాన్ని చివరిగా చూసింది. ఆ తర్వాత నేను తనని అసలు కనిపెట్టలేకపోయాను. ఒకవేళ తనని కనిపెట్టలేకుండా పోతానా? ఎవరయ్యా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నా? సార్, మీరు ఎలా లోపలికి వచ్చారు? గేట్ నుంచే వచ్చాను. ఇంకెలా వస్తారయ్యా? గేట్ నుంచి వచ్చారా? సరే, ఇక్కడెవరో లేడీ ఎమర్జెన్సీ అని ఫోన్ చేసిందే, ఆవిడెవరో తెలుసా నీకు? సార్ నా వైఫే సార్. ఎక్కడుంది ఆవిడ? సార్, తను కనిపించకుండా పోయింది సార్. ఎలా? సార్, ఇక్కడ ఏం జరిగిందని అడిగారు కాబట్టి మీరు నమ్మలేరు. నేను ఎలా మీకు ఇది చెప్పి అర్థమయ్యేలా చేస్తానో తెలియదు సార్. ఈ కమ్యూనిటీ లోపలికి వస్తే వెళ్ళడం కుదరదు సార్. అవును, మొహం మీద ఏంటి రక్తం? సార్ మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు సార్. నీ విల్లా ఇదేనా? సార్, నీ ఇల్లా అని అడుగుతున్నాను. సార్ నాకు కొంచెం మాట్లాడివ్వండి సార్. ఈ విల్లాలో ఏది నా విల్లాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ఏవేవో అమానుషంగా జరుగుతున్నాయి సార్. సరే, నీ వైఫ్ ఎప్పుడు కనబడలేదన్నా? సార్, యాక్చువల్ టైం 1:30, 1:45 ఉంటుంది సార్. పగలు 1:30? లేదు సార్, ఇప్పుడే సార్, కాసేపటి క్రితం. ఇప్పుడు ఎంత టైం అయిందో తెలుసా? ఇంకా 12 కూడా ఆపలేదు. సార్, అదే సార్ నేను చెప్తుంది. ఇక్కడ ఏదో స్ట్రేంజ్గా జరుగుతుంది సార్. ఐ డోంట్ నో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో. శశి సార్. ఊదు సార్. తమ్ముడు, నిన్నే ఊదమంటున్నానా? సార్, అయితే ఇది నీ ఇల్లు కాదు. శశి, వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. సార్, లోపలన్నీ పగిలిపోయినాయి సార్. అద్దం అయితే ముక్కలు ముక్కలకి ఇరిగిపోయింది. ఖచ్చితంగా అయితే జరిగింది సార్. బండిక్కు. సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా మాట్లాడారు సార్. అది రేయ్, సార్, ఆగరా. సార్, ఆగండి సార్. సార్, చెప్పారు సార్. సార్, వదలండి సార్. సార్, 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 చెప్పేది